వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్ నినోపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. జగిత్యాల జిల్లాలో పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్లో మహిళ హల్చల్. భూ వివాదంలో న్యాయం చేయాలంటూ వేడుకోలు. సర్దాపూర్లోని 17వ బెటాలియన్లో NDRF యంత్రాలు, పరికరాల ప్రదర్శనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో అమ్మోనియా లీక్ కావడంతో ప్లాంట్లో నిలిపివేసిన యూరియా ఉత్పత్తి. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుపడ్డ పోలీసులపై దాడికి యత్నించిన వ్యాపారులు, 6 అరెస్ట్. ఎల్ నినో ప్రభావంపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలో నీటి ఆవశ్యకత అధికంగా ఉన్న వరి పంట విస్తీర్ణాన్ని తగ్గించాలని సూచించారు. రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. మొక్కజొన్న, సోయా, పెసర్లు, అలసందలు, మినుములు, కందులు, పత్తి మరియు కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలను ఎంచుకోవాలని సూచించారు. ప్రధాన రిజర్వాయర్లైన నిజాం సాగర్, పోచారం, కౌలాస్ నాలాలో నీటి నిల్వ సామర్థ్యం మరియు నీటి ప్రవాహం తక్కువగా ఉన్నందున వరి సాగును తగ్గించాలని కోరారు. రైతు వేదికల్లో వ్యవసాయ మరియు నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సమావేశాలు నిర్వహించి రైతులకు ఆరుతడి పంటల ప్రాముఖ్యత, సాగు పద్ధతులు, ప్రభుత్వ సహాయాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో వరంగల్ వార్ కేకరేపుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నడుస్తున్న వివాదం PCC చీఫ్ వరకు చేరింది. గురువారం ఉదయం మంత్రి సురేఖ మహేష్ కుమార్ గౌడ్ను స్వయంగా కలిసి జిల్లా రాజకీయ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన శాఖకు సంబంధించిన దేవాదాయ అంశాలపై తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకపక్షంగా సమీక్ష సమావేశం నిర్వహించడంపై ఆమె PCC చీఫ్ వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇది పూర్తిగా ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికే వస్తుందని ఆయనకు వివరించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 17వ బెటాలియన్లో NDRF యంత్రాలు, పరికరాలను ప్రదర్శించారు. విపత్తుల సమయంలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో సర్దాపూర్లోని 17వ బెటాలియన్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో విపత్తులు, వరదలు వచ్చే సమయంలో ఉపయోగించే యంత్రాలు, పరికరాల ప్రదర్శన నిర్వహించగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, SP మహేష్ బిగితే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధితులను గుర్తించే కెమెరా, రిమోట్ కంట్రోల్, లైఫ్ బాయ్, తనిఖీ రంధ్రం చేసే పరికరం, ఎత్తైన వెలుతురు స్తంభం, రక్షణ కార్యక్రమాల కోసం ఉపయోగించే రోటరీ కట్టింగ్ యంత్రం, గాలి ద్వారా బరువులను ఎత్తే లిఫ్టింగ్ బ్యాగ్, PVC రక్షణ దుస్తులు, హైడ్రాలిక్ స్పైడర్ కట్టర్ ప్రదర్శనలో పెట్టగా జిల్లా కలెక్టర్ SP అధికారులతో కలిసి పరిశీలించారు. ఒక్కో యంత్రం పనితీరు, వాటిని ఉపయోగించే విధానాన్ని వివరించారు. గత ఏడాది వరదలు వచ్చినప్పుడు కామారెడ్డి, వరంగల్, ఇతర ప్రాంతాల్లో SDRF టీం అందించిన సేవల వీడియోలను ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ జిల్లాలో 4 రిజర్వాయర్లు, ఎగువ మానేరు, మధ్య మానేరు, అన్నపూర్ణ, మల్కపేట ఉన్నాయని తెలిపారు. వర్షాకాలంతో పాటు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీ వరదలు వచ్చే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. SDRF బృందం శిక్షణలో నేర్చుకున్న అంశాలు విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే వినియోగించాల్సి వస్తుందని తెలిపారు. అప్పుడు ప్రతి నిమిషం విలువైందని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్, SDRF అధికారులు ఒక టీంగా సమాచారం చేరవేస్తూ వరదలు వచ్చినప్పుడు సమన్వయంతో సేవలు అందించాలని ఆదేశించారు. SP మహేష్ బిగితే మాట్లాడుతూ వర్షాలు వస్తే సేవలు అందించేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. గత ఏడాది వరదలు సంభవించినప్పుడు ఇబ్బంది పడిన చోట్ల అధికారులు పరిశీలించి ఇంకా కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, కమాండెంట్ PC చటర్జీ, అడిషనల్ కమాండెంట్ MI సురేష్, అసిస్టెంట్ కమాండెంట్ సురేష్, SDRF RA బండి శ్రీనివాస్, తహసీల్దార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మేము డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి రాస్తాం. అది కూడా విల్ ట్రై దట్ యాక్చువల్ యాక్టివ్ ఫ్లడ్ సీజన్ ముందుకి మనకి ఇది వచ్చే విధంగా ట్రై చేస్తూ ఉంటాము. ఇది నేను సెకండ్ టైం ఈ అకాడమీకి రావడం జరిగింది. చాలా సంతోషం. యు ఆల్ ఆర్ వర్కింగ్ హార్డ్, వెరీ మోటివేటెడ్ యంగ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ అక్రాస్ తెలంగాణ. మీ అందరికీ స్పోర్ట్స్ మీట్ అప్పుడు చూసాము.
డెఫినెట్గా మీరు టైం వచ్చినప్పుడు యూ విల్ ఆల్ రేస్ టు ద ఒకేషన్, యూ విల్ ఆల్ ఫైట్ అండ్ షో యువర్ మెటల్. అదే నేను అనుకున్నాను. అండ్ మీ అందరి ప్రెజెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా విల్ బీ ఏబుల్ టు మేనేజ్ బెటర్. వన్ మోర్ థింగ్, యాజ్ ఎస్పీ గారు చెప్పినట్లు కోఆర్డినేషన్ ఇస్ ద కీ. డిజాస్టర్ అప్పుడు ఒక సింగిల్ మినిట్ కూడా ఇంపార్టెంట్. అప్పుడు మన దగ్గర రెవెన్యూ, పోలీస్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్ సేమ్ పేజ్లో ఉండాలి. ఒక నిజామాబాద్ జిల్లా పారిశ్రామిక వ్యవసాయ రవాణా రంగానికి కొత్త ఊపిరి పోస్తూ జానకంపేట రైల్వే స్టేషన్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన గూడ్స్ షెడ్ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 9 కోట్ల రూపాయల వ్యయంతో ఈ గూడ్స్ షెడ్ను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రైల్వే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను వివరించారు. సుమారు 9 కోట్ల రూపాయల వ్యయంతో జానకంపేట స్టేషన్ అభివృద్ధి చేసిన గూడ్స్ షెడ్ రవాణా రంగానికి ఎంతో మేలు చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. 700 x 16 మీటర్ల విస్తీర్ణంలో స్లీపర్ మ్యాటింగ్తో గూడ్స్ ప్లాట్ఫామ్ నిర్మించారు. 8 మీటర్ల వెడల్పు గల 2 అప్రోచ్ రోడ్లు, 8 హైమాస్ లైట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం ఇక్కడ బియ్యం, జొన్నలు లోడ్ చేస్తూ ఉండగా ఎరువులు, సిమెంట్ అన్లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం లోడింగ్ కోసం 10 నుండి 12 రేకులు, అన్లోడింగ్ కోసం 15 నుండి 17 రేకుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. గత 12 ఏళ్లుగా ప్రధానమంత్రి నాయకత్వంలో తెలంగాణ రైల్వే రంగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. 2014 నుండి 15లో కేవలం 258 కోట్ల రూపాయలుగా ఉన్న బడ్జెట్ కేటాయింపులు 2026-27 నాటికి 5,454 కోట్ల రూపాయలకు పెరిగి సుమారు 20 రెట్ల వృద్ధిని సాధించాయి. గత 12 ఏళ్లలో పెద్దపల్లి టు నిజామాబాద్, జగ్గయ్యపేట టు విష్ణుపురం, భద్రాచలం టు సత్తుపల్లి, అక్కన్నపేట టు మెదక్, మనోహరాబాద్ టు సిద్దిపేట వంటి ముఖ్యమైన ప్రాజెక్టులతో మొత్తం 340 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే 562 కిలోమీటర్ల మేర డబుల్ 3 మరియు 4 లైన్ పనులు పూర్తి కాగా మనోహరాబాద్ టు సిద్దిపేట మార్గం మినహా రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ 100% విద్యుద్దీకరించబడింది. ప్రస్తుతం 42,000 రూపాయల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు రాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్నాయి. ముత్కేట్ టు మేడ్చల్ డబ్లింగ్లో భాగంగా బాసర టు నవీపేట మధ్య 15 కిలోమీటర్ల మార్గం వినియోగంలోకి వచ్చింది. ధర్మాబాద్ టు మేడ్చల్ మధ్య 172 కిలోమీటర్ల పరిధిలో కవచ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నిజామాబాద్ స్టేషన్ యార్డ్ రీమోడలింగ్, అదనంగా 2 లూప్ లైన్లు, ఆర్మూర్ టు మామిడిపల్లి టు నిజామాబాద్ మధ్య ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం పూర్తయ్యాయని పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 58 కోట్ల రూపాయలతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి, 124 కోట్ల రూపాయలతో 2 కిలోమీటర్ల బైపాస్ లైన్ నిర్మాణం, కవచ్ 4.0 అప్గ్రేడ్, క్విక్ వాటరింగ్ సిస్టమ్ మరియు మరో 3 ఆర్ఓబి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. నేషనలైజ్ దేశానికి అంకితం చేస్తూ ప్రత్యేకంగా ఇందూరు జిల్లాకి ఏ రకంగా ఉపయోగపడుతుందో మనం ఇవాళ మీడియా ద్వారా అందరు కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాము. ప్రత్యేకంగా రైల్వేస్ 2014 తర్వాత భారతదేశం మొత్తం కూడా రైల్వేస్ ఏ రకంగా పరుగులు పెడతా ఉంది, ఎంత డెవలప్ అవుతా ఉంది, అంతకుముందున్న ప్రభుత్వాలకి మోదీ గారి ప్రభుత్వం వచ్చినాక ఎంత డిఫరెన్స్ ఉన్నదో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎంత మేలు జరిగిందో మోదీ గారి ఆధ్వర్యంలో రైల్వేస్ లో మనము ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందులో తెలంగాణ రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయ పంటలపై రైతులను ప్రోత్సహించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులకు సూచించారు. జిల్లాలో లోటు వర్షపాతం నమోదవుతున్నందున ఎల్నిలో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం, వానాకాలం సాగు తదుపరి కార్యాచరణ అంశంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వ్యవసాయ, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు లోటు వర్షపాతం ఉందని, ఎల్నినో ప్రభావం కూడా కనిపిస్తున్నందున రైతులకు ప్రత్యామ్నాయ పంటల అవగాహన కల్పించాలన్నారు. రైతు వేదికల్లో వ్యవసాయ అధికారులు సమావేశాలు నిర్వహించి రైతులకు సూచనలు అందించాలన్నారు. ఆరుతడి పంటలు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు వంటి పంటల సాగు ఆవశ్యకత తెలియజేయాలని ఆదేశించారు. దీనివల్ల ఎల్నిలో ప్రభావాన్ని కొంతమేర అధిగమించవచ్చని, రైతులకు నష్టం జరగకుండా ఉంటుందని సూచించారు. జిల్లాలో బావులు, బోరు బావుల ద్వారా ఎక్కువ మొత్తంలో పంటల సాగు అవుతున్నందున ఆరుతడి పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, తక్కువ నీటితో పంట చేతికి వస్తుందన్నారు. ఆన్లైన్ ద్వారా యూరియా అమ్మకాల ప్రక్రియ కొనసాగుతున్నందున జిల్లాలో ఎరువుల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు.
యూరియా అమ్మకాల ప్రక్రియను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నబడ్డను మాత్రమే సాగు చేయాలని, తద్వారా బోనస్ పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి రైతుకు సాంకేతిక సలహాలు, వాతావరణ సూచన, పంటల ఎంపికపై మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మండలాల వారీగా సమీక్షిస్తానని తెలిపారు. అధికారుల సూచనలు రైతులు పాటించాలని, ఎలాంటి వదంతులు నమ్మవద్దని కోరారు. ఎల్ నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నిత్యం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ పథకం అమలుకు సరైన ప్రణాళిక రూపొందించి కూలీలకు వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడుతున్నారనే ఉద్దేశంతో చెక్పోస్ట్ వద్ద ఉన్న పోలీసు సిబ్బందిపై 6 దాడికి యత్నించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడుతున్నారనే ఉద్దేశంతో చెక్ పోస్ట్ వద్ద ఉన్న పోలీస్ సిబ్బందిపై దాడికి యత్నం చేసి విధులకు ఆటంకం కలిగించిన కేసులో 6 కేసు నమోదు చేసి పోలీసులు 3 అరెస్ట్ చేసి మరో 3 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఈ 6 నిందితులపై గతంలో క్రిమినల్ కేసులు ఉండడంతో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామంటున్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలో మానేరు ఇసుక క్వారీల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో మండలంలో 2 చెక్పోస్టులను ఏర్పాటు చేశారు పోలీసులు. మండలంలోని కోరపల్లి చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్దకు చేరుకున్న 6 విలాసాగర్ గ్రామానికి చెందిన వ్యక్తులు చెక్పోస్ట్ సిబ్బందితో తమ ఇసుక ట్రాక్టర్లను పంపాలని వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఆగ్రహించిన 6 వ్యక్తులు ఆ వ్యక్తిపై దాడి చేసి బైక్ నెత్తుకెళ్లారు. చెక్ పోస్ట్ వద్ద ఉన్న సిబ్బందిపై అధికారులకు సమాచారం ఇవ్వడంతో 6 వ్యక్తులపైన చెక్ పోస్ట్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన కేసు నమోదు చేశారు. 3 అరెస్ట్ చేసిన పోలీసులు మరో 3 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ 6 గతంలో కూడా క్రిమినల్ కేసులు ఉండడంతో వీరిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని, ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తూ 2 సార్లు పట్టుబడితే వారి వాహనాలను జప్తు చేస్తామంటున్నారు పోలీసులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానికంగా లేని ఓటర్లతో ఓటర్ సవరణ ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. ఓటర్ల సమగ్ర సవరణ సర్ ప్రక్రియ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గందరగోళంగా సాగుతుంది. సర్ ప్రక్రియ ప్రారంభమై 15 రోజులు గడిచినా 10% కూడా ఎన్యూమరేషన్ ఫామ్లు తిరిగి BLOలకు అందలేదు. ఉమ్మడి జిల్లాలో 29,29,000 మంది ఓటర్లు ఉంటే 80% మాత్రమే ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్లు అందాయి. ఎన్యూమరేషన్ ఫామ్ నింపి తిరిగి BLOలకు ఇచ్చిన ఓటర్లు కేవలం 3 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అందులో 2 లక్షల ఫామ్లు మాత్రమే ఆన్లైన్ చేశారు. సర్ ప్రక్రియ ప్రారంభమై 15 రోజులు గడిచినప్పటికీ ఉన్న 15 రోజుల్లో పూర్తి స్థాయిలో ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నిర్దేశించిన లక్ష్యం నెరవేరక ఓటర్లు సహకరించగా BLOలు అధికారులు సతమతమవుతుంటే 1,00,000 సమస్యలతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా లేక ఉన్నవారి అడ్రస్ సక్రమంగా రాక ఫామ్లు అందక పలు చోట్ల ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి BLOలు రాకుండా ఒకచోట కూర్చొని ఫామ్లు నింపుతున్నారని ఓటర్లు అంటుంటే ఒక్కొక్క ఇంటికి 2-3 సార్లు పోయినా ఓటర్లు సహకరించడం లేదని BLOలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక స్థానిక లీడర్లు BLOలు మాత్రం ప్రస్తుతం ఉన్న 15 రోజుల గడువు సరిపోదని, గందరగోళంగా ఉన్న సర్ ప్రక్రియను పూర్తి చేయాలంటే గడువు పొడిగిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 24తో సర్ ఎన్యూమరేషన్ ఫామ్ స్వీకరించి ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ నెల 31న ఓటర్ల ముసాయిదా ప్రకటిస్తారు. అందులో పేర్లు రాని వారు కొత్తగా ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. గందరగోళంగా ఓటర్లను అయోమయానికి గురిచేస్తున్న నేపథ్యంలో గడువు పెంచాలని ప్రజా ప్రతినిధులు BLOలను డిమాండ్ చేస్తున్నారు. ఉంది. ఒక నెల రోజుల గడువే ఇచ్చారు. ఫామ్స్ వంచడానికి టైం జరిగింది. ఏంటంటే వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు. కాకపోతే ఒక ఓటు ఒక బూత్లో పడ్డది, ఇంకొక 2 ఓట్లు వేరే బూత్లో పడ్డాయి. అట్లా BLOలకు కూడా వాళ్ళ ఏరియా తిరుగుతుండ్రు, ప్లస్ ఈ 2 ఓట్లు వేరే నెంబర్లు పడడం వల్ల చాలా డిలే జరుగుతూ ఉంది. ఇక ప్రజలైతే ఇక వాళ్ళు, ఎందుకంటే ఈ యొక్క కొత్త సిస్టమ్ ఏంటంటే ఈ యొక్క ఓటు ఇది చేయించుకోకపోతే ఓటు ఉండదు, ఓటు ఉండకపోతే రేషన్ కార్డు ఇక్కడ స్థానికంగా ఉండనియరన్న భయభ్రాంతులకు గురి చేస్తుంటారు ప్రజలను. కాబట్టి అసలు ఇది అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రభుత్వం వెంటనే దీన్ని వేరే సిటీలో చూసినట్టయితే, హైదరాబాద్లో కానీ కర్ణాటక బెంగళూరులో చూసినట్టయితే ఒక BLO ఇంటికి వెళ్ళి వాళ్ళే ప్రాపర్గా ఫామ్ నింపి సంతకం తీసుకొని అక్కడే ఆన్లైన్ చేస్తుండ్రు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ 1 వీక్ ఫారాలు వంచడం, ఆ ఫారాలు వంచడంలోనే తప్పులు జరుగుతున్నాయి. 50% కూడా వంచలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ఏరియాలో సగం మంది ఇప్పుడు నగరాల్లో చూసినట్టయితే పల్లెటూరులో ఉంటారు, వాళ్ళు కూడా చాలామంది నగరాలకు వచ్చి ఉంటుండ్రు. కాబట్టి ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉంటాయి రెంట్కున్న వాళ్ళు ఒకే ఇంట్లో వరుసగా 2002 నుండి ఇప్పటి వరకు ఉండాలంటే వాళ్ళు కనీసం ఒక 5 ఇండ్లన్నా చేంజ్ చేసి ఉంటారు. 5 ఇండ్లు చేంజ్ చేసి వాళ్ళు కూడా వేరే పక్క విలేజ్లకు కూడా పోవడం జరిగింది. అటువంటివి చాలా లేట్ అవుతుంది. ఇంతవరకు చూస్తే 40-50% కూడా దాటలేదు. ఇంకా దాటాలంటే 80%, 100% దాటాలంటే కనీసం 2 నెలల గడువన్నా ప్రభుత్వం ఇవ్వాలి. ఇంత హరీబరీ అంటే కూడా ప్రజలు తీవ్ర
ఆందోళనకు గురవుతాండ్రు. ఇది ఒక ప్రజలే కాదు, బిఎల్ఓలు, బిఎల్ఏలు, ఏజెంట్లు, మేమైతే ఫాములు కూడా మనుషులను పెట్టి నింపించినా కూడా ఇంకా అర్థం కాని పరిస్థితి. 2002లో పేరెంట్స్కు కొద్దిమంది పేరెంట్స్ లేరు, వాళ్ళ తాత ముత్తాతలను చూసుకొని అవి ఓట్లు వెతకాల్సి వస్తుంది. కాబట్టి ఇది లేట్ అవుతుంది. ఎంత పీడిఎఫ్లు ఆన్లైన్లో ట్రాన్స్పరెన్సీగా చేస్తున్నామన్నా కూడా ఇది ట్రాన్స్పరెన్సీగా జరగడం లేదు. ఇది ఎంత ట్రాన్స్పరెంట్గా చేద్దామన్నా కూడా కొంచెం గడువు ఇస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి నరేడ్ల ప్రశాంత్ రెడ్డిని టీఎన్జీ వాయిస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు కరీంనగర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి నరేడ్ల ప్రశాంత్ రెడ్డిని టీఎన్జీఓల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి నరేడ్ల ప్రశాంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం టీఎన్జీఓల సంఘం నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారిని శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావు, టీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, టీఎన్జీఓల కేంద్ర సంఘం నాయకులు పట్టణ అధ్యక్షులు మారుపక్క రాజేష్ భరద్వాజ్, పట్టణ కార్యదర్శి వెలిచాల సుమంత్రావు, 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తోట రామస్వామి, జిల్లా కార్యదర్శి శంకర్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం పట్టణ అధ్యక్షులు మర్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పురుగుల మందు డబ్బాతో జగిత్యాల కలెక్టరేట్లో మహిళ హల్చల్ చేసింది. భూ వివాదంలో న్యాయం చేయాలంటూ వేడుకుంది. భూ వివాదంలో న్యాయం చేయాలని కోరుతూ బెజ్జంకి నిహారిక అనే మహిళ పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్కు చేరుకుని నిరసనకు దిగింది. మొదట ఓ వినతి పత్రాన్ని కార్యాలయంలో అధికారులకు అందజేసి అనంతరం పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్ ప్రాంగణంలో కూర్చుంది. గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే ఆమె చేతి నుండి పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ తన తండ్రి ద్వారా పసుపు కుంకుమ కింద వెల్లుర్తి గ్రామంలో 30 గుంటల భూమి తనకు సంక్రమించిందని తెలిపింది. ఆ భూమిని చదును చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా గ్రామ సర్పంచ్ భర్త రవి అడ్డుకుంటున్నాడని ఆరోపించింది. భూమిని చదును చేసేందుకు వచ్చిన ట్రాక్టర్లను అడ్డుకోవడంతో పాటు పనులు చేయడానికి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ పనులు జరగకుండా చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారుల పేర్లు చెప్పి పని చేయకుండా అడ్డుకుంటున్నాడని, పట్ట భూమిలో సాగుకి అడ్డుకోవడం సరికాదని, వేరే గత్యంతరం లేకని న్యాయం కోసం పురుగుల మందు డబ్బాతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చినట్లు నిహారిక తెలిపింది. కాగా ఘటనపై సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు మహిళను సముదాయించి సంబంధిత అంశంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పంపారు. నిల్చోవచ్చు కదా. అప్పుడు సర్పంచ్ గారే రవి, కానీ మాకు ఈరోజు తెలిసింది ఏంటి అంటే తను సర్పంచ్ కాదు, సర్పంచ్ భర్త గారు. కానీ నేనే గ్రామ మొదటి పౌరుని, నాకు తెలియకుండా ఊళ్ళకి జేసీబీ రావద్దు, నాకు తెలియకుండా ఊళ్ళకి ట్రాక్టర్లు రావద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గ్రామ మొదటి పౌరుడైతే రెస్పెక్ట్ ఇస్తా. నేను కూడా నేను ఒక ప్రజాప్రతినిధిని, నేనేం చేయను, కానీ దానికి తగ్గట్టు మీరు నడుచుకోవాలి కదా. దేని గురించి అడ్డుపడుతున్నారు? నా పట్ట లైన్లో నా ఇల్లునే, నాకు ఊర్లో ఉత్తరు నాకు మట్టి దొరకనీయకుండా చేస్తే నా ఇల్లునే డిస్మెంటల్, పాత ఇల్లుని డిస్మెంటల్ చేసి ఆ మట్టిని పోసుకుంటున్నా సార్. దానికి కూడా ఇట్లా అడ్డుపడితే నా పట్ట లైన్ 93 సర్వే నెంబర్లోనే, నా పట్ట లైన్లోనే ఎంఆర్ఓ గారు వచ్చి, డీటీ గారు వచ్చి అందరు క్లియర్ అయిన భూమిలో నేను నా దాంట్లో పోసుకుంటే ఒక తాగుబోతుని పంపించి నా మీదికి మిస్బిహేవ్ చేసేటట్టుగా సర్పంచ్ ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడించి, ట్రాక్టర్ అతను నాతో ట్రాక్టర్ అతను బేరించినాక మేడం అతను ఫోన్ మాట్లాడుతున్నారు ఇస్తే ఎవరు అంటే చెప్పట్లేదు నాకు ఎన్నిసార్లు ఎవరు అంటే, మీకెవరు ఇచ్చి మీతో మాట్లాడట్లేదు, నేను ట్రాక్టర్ వాళ్ళతో మాట్లాడతా అని చెప్పి మీరు ఎవరు అని అంటే నేను సర్పంచ్ని మాట్లాడుతున్నా. ఏంటి సార్ ఇట్లా ఎందుకు ఇట్లా అడ్డుకుంటున్నారు అని అంటే, మీరు అట్లా పోయడానికి లేదంటే, సార్ నాకు ఇదే ఆధారం, నాకు ఒక బిడ్డ ఉంది, నాకు పెళ్లి వయసుకి నాకు అదే ఆధారం కదా సార్, నేను ఇట్లా చేసుకుంటే ఇన్ని ఆధారాలు మీకు తెలుసు, అంత క్లియర్ ఉందని, అయినా మీరు ఇట్లా నాకు ఎందుకు అడ్డుపడుతున్నారు, నాకు ఇదే సావే సరైనమంటే చావు ఎవరి కోసం అని అంటున్నాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో అమ్మోనియా లీక్ కావడంతో ప్లాంట్లో యూరియా ఉత్పత్తిని ఎక్కడికక్కడ నిలిపివేశారు. సుమారు వారం రోజుల పాటు ప్లాంట్ను షట్డౌన్ చేసి మరమ్మతులు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది. రోజుకు 3000 నుంచి 3500 టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతుంది. ప్లాంట్లో తరచుగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ అధికారులు వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి యూరియాను ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్లాంట్ షట్డౌన్ కావడం వల్ల సుమారు 50,000 టన్నుల యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఆర్థికంగా నష్టం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో పాటు మరో 5 రాష్ట్రాలకు యూరియా కొరత ఏర్పడనుంది. వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి ప్లాంట్ను వినియోగంలోకి తీసుకువస్తామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యవసాయ రంగంలో యూరియా కోసం తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం చెల్పుల్ గ్రామ చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి రవీందర్ అనే మత్స్యకారుడు మృతి చెందాడు. గురువారం ఉదయం చెల్పూర్, రాజపల్లి, తోకలపల్లి గ్రామాలకు చెందిన సుమారు 50 మంది మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లారు. వారితో పాటు రవీందర్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు రవీందర్ను చెరువులో నుంచి బయటకు తీసి 108 ద్వారా హుజరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా రవీందర్ అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. తమ కళ్ల ముందే రవీందర్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నగరంలోని కమ్మ సంఘంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కమ్మ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ కమ్మ సంఘంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కమ్మ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు, సంఘం సలహాదారులు రావుల బ్రహ్మానందం, కేశవ ప్రసాద్, సత్యనారాయణ రెడ్డి, వీర్రాజు హాజరయ్యారు. అప్పనేని లక్ష్మి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా అమ్మేశ్వరరావు, కార్యదర్శిగా కర్ణాటి వాసు, కోశాధికారిగా కలగర వెంకయ్య, మరో 21 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరు కమ్మ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి భారతీయుడు సర్ కార్యక్రమంలో పాల్గొనాలని, తద్వారా రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను తరిమి కొట్టాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఎడపల్లి మండలం జానకంపేటలో గూడ్స్ షెడ్ను ప్రారంభించిన అనంతరం ఎంపీ అరవింద్ నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ మాధవనగర్ బ్రిడ్జ్ నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు. వంతెన వద్ద సెల్ఫీ వీడియో తీసిన కాంగ్రెస్ నేతలకు సిగ్గు రావడం లేదని ధ్వజమెత్తారు. 2 గూడ్స్ షెడ్స్ తన హయాంలోనే రావడం ఆనందంగా ఉందని ఎంపీ అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చకుండా, ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టిందని విమర్శించారు. గత ఆర్థిక మంత్రిగా పనిచేసిన నాయకుడికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు గత ప్రభుత్వ అప్పుల భారాన్ని భరిస్తూనే మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో సానుకూల స్పందన ఉందని పేర్కొన్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధి పనులపై స్పందిస్తూ గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అనేక పనులు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలు సహా పలు అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ అంశాలను ఇప్పటికే మున్సిపల్ అధికారుల దృష్టికి, జిల్లా కలెక్టర్కు, ప్రభుత్వ సలహాదారులకు, పీసీసీ నాయకత్వానికి తెలియజేశారని అన్నారు. నాకు తెలిసిన గొప్ప చరిత్ర బట్టి 2014లో కేసీఆర్కి ప్రజలు సర్ప్లస్ టేక్ ఇచ్చారు. దాన్ని ఈ మధ్య మీ వార్తలలో చూస్తున్నది 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది కేసీఆర్. అది తెలిసి ఉండగా రేవంత్ ఇంప్లిమెంట్ చేయలేని ప్రామిసులు చేసిండు, ప్రజల్ని మోసం చేసిండు, కాంగ్రెస్కి. బాధ్యతాయుతమైన యువతను తీర్చిదిద్దడంలో ఎన్సీసీ కీలకమైనదని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని అన్నారు. ఈరోజు సిఏటీసీ 4వ వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏపీ మరియు తెలంగాణ ఎయిర్ కమాండర్ నర్సింగ్ సైలాని ఐడిఎస్ఎస్సిలో ఏపీ మరియు తెలంగాణ డైరెక్టరేట్ ప్రాతినిధ్యం వహించబోయే క్యారెట్లను కలిసి వారికి మార్గదర్శకాలు చేయడం జరిగింది. శిక్షణ పొందుతున్నారు. షూటింగ్లో ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది క్రెడిట్స్ని ఎంపిక చేసి త్రిచిలో జరిగేటటువంటి ఆల్ ఇండియా ఇంటర్ డైరెక్టరేట్ షూటింగ్ ఛాంపియన్షిప్కి ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిఏటీసీ 4లో పాల్గొనేటటువంటి ఎన్సీసీ క్యాడెట్స్తో మాట్లాడుతూ ఎన్సీసీని సరైన పద్ధతిలో సర్టిఫికేట్స్ని ఉపయోగించి రేపు త్రివిధ దళాలను రాణించాలని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషి ఉంటేనే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించవచ్చని, పిల్లలు క్రెడిట్స్ ఏదన్నా విషయాన్ని అయినా సరే తల్లిదండ్రులతో చర్చించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని, యువత మంచి మార్గంలో వెళ్ళినప్పుడే దేశం అనేది బాగుపడుతుందని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఐడిఎస్ఎస్సీ క్యాడెట్స్తో ముచ్చటిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా పూర్తి సహకారం అందిస్తానని, పట్టుదలతో కృషి చేసి మన ఏపీ, తెలంగాణ డైరెక్టరేట్ని ఉన్నత స్థాయిలో నిలపాలని, నేషనల్ రాణించి మెరిట్ సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ గ్రూప్ కమాండర్ కల్నల్ పిఎస్ సింగ్, యాడమ్ ఆఫీసర్ రాజేష్ కపూర్, క్యాంపు కమాండెంట్ ఎల్టీ కల్నల్ విష్ణుప్రసాద్ నాయర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోన్ 2 బాసర లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2026 కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. పోలీస్ విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికి తెలంగాణ రాష్ట్రంలో 3వ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా ఈరోజు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జోన్ 2 బాసర లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2026 కార్యక్రమంని పోలీస్ డిపార్ట్మెంట్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి సిఐ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వెస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయని, పనిలో పోటీతత్వం అలవాటు పడుతుందన్నారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో నేరాలు జరిగినప్పుడు అట్టి నేర
స్థలంలో సేకరించాల్సిన నేర సమాచారం కోసం పోలీస్ క్లూస్ ఏ విధంగా సేకరించాలనే దానికోసం ఎంపిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం, పోలీస్ కార్యాలయం నందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమక్షంలో సిఐలు, ఎస్ఐలు సిబ్బందికి ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, కంప్యూటర్స్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, ఎక్స్ప్లోజింగ్, నార్కోటిక్, ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్ మెడిసిన్ తదితర అంశాల కోసం ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలు 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను సైన్స్ ఇన్వెస్టిగేషన్ టూల్గా మార్చుకోవడం కోసం, తమను తాము మెరుగుపరుచుకుని ఉత్తమ ప్రతిభ కనబర్చడం కోసం, తద్వారా కనెక్షన్ పెంచడం కోసం ఈ పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలోనూ రాణించి మంచి పేరు తీసుకురావాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ ఎన్ శుభం ప్రకాష్, ఏసీపీలు ప్రకాష్ యాదవ్, రాజశేఖర్, శ్రీశైలం, గురునాయుడు, నరేందర్, డాక్టర్ నాగేంద్రబాబు, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క 100% ఇచ్చి మన ఇక్కడ నుంచి బెస్ట్ సీట్ మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి స్టేట్ వైడ్ కూడా ఇట్స్ నాట్ బి లైక్ ఓకే పోయినసారి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, మీరు జనరల్ మెడల్ అని వాళ్ళే తీసుకుంటారు, హైదరాబాద్ వాళ్ళు తీసుకుంటారు, హైదరాబాద్ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. అసెంబ్లీ దళిత సంక్షేమ కమిటీ చైర్మన్గా నియమితులైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యంను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మరికొన్ని మండలాల వార్తలు. ఏబీపీపీ ఆధ్వర్యంలో కరీంనగర్లో 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోర్టు చౌరస్తా నుంచి గీతా భవన్ వరకు విద్యార్థులు భారీ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నాయకులు మాట్లాడుతూ విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు విద్యా సంస్థలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్ నినోపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. జగిత్యాల జిల్లాలో పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్లో మహిళ హల్చల్. భూ వివాదంలో న్యాయం చేయాలంటూ వేడుకోలు. సర్దాపూర్లోని 17వ బెటాలియన్లో ఎన్డీఆర్ఎఫ్ యంత్రాలు, పరికరాల ప్రదర్శనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో అమోనియా లీక్ కావడంతో ప్లాంట్లో నిలిపివేసిన యూరియా ఉత్పత్తి. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుపడ్డ పోలీసులపై దాడికి యత్నించిన వ్యాపారులు, 6గురి అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.